శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లిలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ పర్యటించారు. శంషాబాద్ మున్సిపల్ పట్టణ పరిధి తొండుపల్లిలోని సర్వే నంబర్ 108లో ఉన్న ప్రభుత్వ భూమిని గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేసి అక్రమ లేఅవుట్ వెంచర్ వేస్తూ ఉండడంతో ప్రభుత్వ భూమిలో అక్రమ లేఅవుట్ వేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పారు. గొల్లపల్లి వెళ్లే రోడ్డు పక్కన ఉన్న శ్మశానంలో అక్రమ బోర్డింగ్ కూడా తొలగిస్తామన్నారు. గతంలో కూడా శంషాబాద్ మున్సిపాలిటీలో కొన్ని ప్రభుత్వ భూములను పర్యవేక్షించామని, వాటిపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ శంషాబాద్ తొండుపల్లి విలేజ్ ఈ ఏరియాలో కొంత గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా అవుతుందనే దాని మీద ఈరోజు ఫీల్డ్ ఇన్స్పెక్షన్ పెట్టుకున్నాము. అన్ని చోట్ల ఇట్లా మాకు వచ్చిన కంప్లైంట్స్ గవర్నమెంట్ ల్యాండ్స్ మీద వివిధ చోట్ల ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేటువంటి కంప్లైంట్స్, అసలు ఏం జరుగుతుందనేది క్షేత్రస్థాయిలో తెలుసుకుందామని చెప్పి వచ్చాము. దీని మీద డీటెయిల్స్ అన్ని తీసుకొని డెఫినెట్గా ఎక్కడెక్కడైతే క్లియర్గా ఎటువంటి ఇష్యూస్ లేకుండా, కోర్టు నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా, అంటే లీగల్గా ఇష్యూస్ లేకుండా ఉన్నవన్నీ కూడా మేము తీసుకొని వాటిని ఇమ్మీడియట్గా ఫెన్స్ చేసుకొని చాలా చోట్ల ఇది ల్యాండ్లో డంపింగ్ చేయటము, ఎంక్రోచ్ చేయడానికి ట్రై చేస్తాము అనేది చూసాము. అటువంటి ముందు మనం త్వరితగతిగా అంటే ఇమ్మీడియట్గా దాన్ని సెక్యూర్ చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేకపోతే ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ జరుగుతూ వాల్యుబుల్ గవర్నమెంట్ ల్యాండ్స్ కబ్జా అవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి సో ప్రయారిటీగా ఇది కూడా తీసుకొని త్వరలో ఇలాంటి వాటిని కూడా మాకు సెక్యూర్ చేసుకొని, ఫెన్సింగ్ చేసుకొని, దీన్ని ఫ్లాట్ లాంగ్ కోఆర్డినేట్స్ అంటే ఈ కోఆర్డినేట్స్ ఉంటాయి. తీసుకున్న తర్వాత దానితో మా పెట్రోలింగ్ రేపు ఇవన్నీ కూడా మనం మానిటరింగ్ చేసేది శాటిలైట్ ద్వారా మేము మానిటర్ చేసేటప్పుడు ఇవన్నీ కూడా మాకు ఈ కోఆర్డినేట్స్ అన్ని కూడా ఫిక్స్ చేసి, ఎట్లయితే చెరువులు దగ్గర నుంచి మనం ఎంక్రోచ్మెంట్స్ కాకుండా ఉపగ్రహ ద్వారా మేము మానిటర్ చేస్తుంటామో రేపు ఇట్లాంటి గవర్నమెంట్ ల్యాండ్స్ కూడా సెక్యూర్ చేసుకునేవన్నీ కూడా